ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటా పచ్చడి ఎలా చేసుకున్నా వీడియో చూపెడతా. టమాటాలు అర్ధ కిలో, ఎల్లిపాయలు 5-6, చింతపండు నిమ్మకాయ అంతా, ఇగో పండు మిరపకాయలు ఒక 10. ఇప్పుడు వీటిని మొత్తము మనము శుభ్రంగా కడిగి కోసి ఉడకబెట్టాలి. పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచుట్లో ఈ టమాటాలను మెత్తగా ఉడికించుకోవాలి. ఇగో తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్న మంట మీద ఉడికియాలి మెత్తగా. ఇప్పుడు ఇది మెత్తగా ఉడికించుకోవాలి, వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికియాలి. ఉల్లిపాయలు పండు మిరపకాయలు ముందుగానే మెత్తగా రుబ్బాలి. టమాటా చింతపండు ఉడికింది, స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండర్లో మెత్తగా రుబ్బాలి. మిరపకాయలు, టమాటా, ఎల్లిపాయలను ఇప్పుడు మెత్తగా గ్రైండర్ పెట్టినాం. దీన్ని పోపు పెట్టాలి. స్టవ్ పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంచులు పెట్టుకున్నాం. ఇందులో ఒక పావు నూనె పోసుకున్నాం. కొంచెం పోపిచ్చుడు, 4 ఎల్లిపాయలు, కల్యామాకు, 1/2 చెంచాలు జీలకర్ర, 1/2 చెంచాలు పసుపు, 1/2 చెంచాలు ఇంగు, 1/2 చెంచాలు మెంతిపొడి, 1/2 చెంచాలు ఆవపొడి, 1/2 చెంచాలు జీలకర్ర పొడి మొత్తం కలుపుకోవాలి. రుబ్బిన ఈ టమాటా పచ్చడి ఇందులో వేసుకోవాలి. పోపు అంటారు దీన్ని. రుబ్బిన టమాటా పచ్చడి ఇందులో వేసుకున్నాం. మొత్తం ఇలా కలుపుకోవాలి. టమాటా పచ్చడి రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చపాతీ సుధా పెట్టుకొని తినచ్చు. మళ్ళీ కావాలనిపిస్తుంది.